సర్వీస్ వాటర్ కూల్డ్ ఆర్ బ్రైన్ కూల్డ్ చిల్లర్. నమస్తే, నా పేరు సత్య. ఈరోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో వాటర్ కూల్డ్ లేదా బ్రైన్ కూల్డ్ చిల్లర్ను సర్వీస్ చేయడం నేర్చుకున్నాం. ఈ అభ్యాసం ముగింపులో మీరు ఇది చేయగలరు. సిస్టమ్ని పంప్ డౌన్ చేయడం, బ్రైన్ చిల్లింగ్ ఎవాపరేటర్ యొక్క భాగాలను సర్వీస్ చేయండి. అసెంబ్లీ తర్వాత లీక్ పరీక్ష. ఇప్పుడు ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన పరికరాలు, సామాగ్రి మరియు పనిముట్లను పరిశీలిద్దాం. అవసరమైన పనిముట్లు లేదా సాధనాలు: రింగ్ స్పానర్ సెట్ 1, డబుల్ ఎండ్ స్పానర్ సెట్ 1 సెట్, పైప్ రెంచ్ 1, స్క్రూ స్పానర్ 1, సుత్తి 2 కిలోలు 1, ఉలి 1, స్క్రైబర్ 1. అవసరమైన పరికరాలు: మల్టిపుల్ బ్రైన్ చిల్లర్స్ 1. అవసరమైన సామాగ్రి: హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ట్రైక్లోరెథిలిన్, ఇత్తడి బ్రష్ 1, ఇత్తడి స్క్రబ్బర్ 1, మందపాటి కంప్రెస్డ్ ఆస్బెస్టాస్ ఫైబర్ షీట్ 1/3 మీటర్లు, బనియన్ వస్త్రం. శీతలీకరణ అంటే ఏమిటి? శీతలీకరణ అనేది ఒక లోడ్ నుండి వేడిని వెలికితీసి శీతలీకరణ వ్యవస్థను ఉపయోగించి పర్యావరణంలోకి విడుదల చేసే ప్రక్రియ. ఈ శీతలీకరణ విధానం పవర్ ప్లాంట్లు మరియు ఇతర పెద్ద సౌకర్యాలలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది సర్క్యులేషన్ భాగాలతో పాటు ఇథిలిన్ గ్లైకాల్ మరియు నీరు లేదా కేవలం నీటితో కూడిన వ్యవస్థను కలిగి ఉంటుంది. శీతలీకరణ ద్రవం రిజర్వాయర్ నుండి శీతలీకరణ అవసరమైన పరికరాలకు పంపబడుతుంది. పవర్ ప్లాంట్లలో అత్యంత సాధారణమైన మరియు ఆధునిక ఎంపిక అయిన ఫ్యాన్లను ఉపయోగించి వేడిని వెదజల్లుతున్న ఎయిర్ కూల్డ్ చిల్లర్లు కూడా ఉన్నాయి. శీతలీకరణ రకాలను చూద్దాం. వాటర్ కూల్డ్ చిల్లర్. వాటర్ కూల్డ్ చిల్లర్లు శీతలీకరణ టవర్తో అమర్చబడి ఉంటాయి. దీని ఫలితంగా గాలి చల్లబడే చిల్లర్లతో పోలిస్తే అధిక సామర్థ్యం ఉంటుంది. పరిసర ఉష్ణోగ్రత, బల్బ్ ఉష్ణోగ్రత ఆధారంగా అవి ఘనీభవిస్తాయి. ఇది పరిసర పొడి బల్బ్ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది, కాబట్టి అవి ఎక్కువ సామర్థ్యాన్ని సాధిస్తాయి. ఎయిర్ కూల్డ్ చిల్లర్ సౌందర్యం, పర్యావరణ పరిస్థితులు లేదా నీటి యాక్సెస్ పరిమితులుగా ఉన్న పరిస్థితులలో గాలి చల్లబడిన చిల్లర్లను ఉపయోగించవచ్చు. 2 రకాల శీతలీకరణలు ఉష్ణ బదిలీ కోసం గాలి ప్రవాహంపై ఆధారపడతాయి. ఈ పద్ధతిలో వ్యత్యాసం ఉంది. వాటర్ కూల్డ్ చిల్లర్లు తేమతో కూడిన గాలి ప్రవాహాన్ని పరిసర గాలి ప్రవాహం ప్లస్ నీటి స్ప్రే ఉపయోగించుకుంటాయి. అయితే గాలి చల్లని చిల్లర్లు పరిసర గాలిని మాత్రమే ఉపయోగిస్తాయి. బ్రైన్ చిల్లర్ అనేది నీరు మరియు ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగించే శీతలీకరణ వ్యవస్థ. ఉప్పు నీరు మరియు ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగించే శీతలీకరణ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఉప్పు నీరు ద్రావణం ఉష్ణ వినిమయాకం ద్వారా ప్రవహిస్తుంది. ప్రక్రియ నుండి వేడిని గ్రహిస్తుంది. ఆపై శీతలీకరణ వ్యవస్థ వంటి శీతలీకరణ మూలానికి వెళుతుంది. ఇక్కడ అది వేడిని విడుదల చేస్తుంది మరియు దాని అసలు ఉష్ణోగ్రతకు తిరిగి వస్తుంది. ఉప్పు నీరు చల్లబరచడానికి ప్రాధాన్యతనిస్తుంది, ఎందుకంటే ఇది సాధారణ నీటితో పోలిస్తే తక్కువ ఉష్ణోగ్రత వద్ద స్థితిలో ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతలు అవసరమయ్యే చల్లదనానికి అనుకూలంగా ఉంటుంది. నీటిలో ఉప్పు కలపడం వలన ద్రావణం యొక్క ఘనీభవన స్థానం తగ్గుతుంది. సాపేక్షంగా తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా వేడిని రవాణా చేసే ఉప్పు నీరు సామర్థ్యాన్ని పెంచుతుంది. శీతలీకరణకు ఉప్పు నీటి ద్రావణాన్ని రూపొందించడానికి వివిధ లవణాలు ఉపయోగించవచ్చు. చిల్లర్స్ కోసం బ్రైన్ సొల్యూషన్ సృష్టించడానికి లవణాలను ఉపయోగించవచ్చు. సర్వసాధారణంగా సోడియం క్లోరైడ్ NaCl ని ఎక్కువగా వాడతారు. చౌకగా ఉండడం మరియు తక్కువ ఘనీభవన స్థానం ఇది శీతలీకరణకు అనువైనదిగా చేస్తుంది. ప్రయోజనాలు: కాల్షియం క్లోరైడ్ మరియు పొటాషియం క్లోరైడ్ వంటి ప్రత్యామ్నాయాలు కూడా తక్కువ గడ్డకట్టే పాయింట్లను అందిస్తాయి. చాలా తక్కువ ఉష్ణోగ్రతలు డిమాండ్ చేసే అప్లికేషన్లకు అనుకూలంగా ఉంటాయి. ఉప్పు నీరు తయారు చేసేటప్పుడు తుప్పు మరియు అధిక ఉప్పు సాంద్రతతో సంబంధం ఉన్న ఇతర సమస్యలను
పరిగణలోకి తీసుకునేటప్పుడు దాని శీతలీకరణ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఉప్పు నీటి నిష్పత్తిని జాగ్రత్తగా సర్దుబాటు చేయడం చాలా ముఖ్యం. సిస్టమ్ అడ్డంకులను నివారించడానికి మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని నిర్వహించడానికి ఉప్పు నీటిని ఉపయోగించే ముందు పూర్తిగా ఉప్పు కరిగిపోయేలా చూసుకోవడం చాలా అవసరం. కాలక్రమేణా శీతలీకరణ వ్యవస్థ పనితీరును సంరక్షించడానికి రెగ్యులర్ పర్యవేక్షణ మరియు నిర్వహణ కూడా అవసరం. ఇప్పుడు చిల్లర్ను సర్వీసింగ్ చేసే విధానాన్ని చూద్దాం. టాస్క్ 1, సిస్టమ్ పంపింగ్. సిస్టమ్ను ఆఫ్ చేయండి. లిక్విడ్ లైన్ను మూసివేయండి. అల్పపీడనం వద్ద విద్యుత్ కనెక్షన్ను తాత్కాలికంగా దాటవేయండి. కట్అవుట్ స్విచ్. కంప్రెసర్ డ్రైవ్ మోటార్ను సక్రియం చేయండి. శోషణ ఒత్తిడి 0.5 కిలోగ్రాములు పర్ స్క్వేర్ సెంటీమీటర్ వరకు తగ్గే వరకు మానిటర్ చేయండి. కంప్రెసర్ డ్రైవ్ మోటార్ ఆఫ్ చేయండి. డెలివరీ వాల్వ్ను వెంటనే మూసివేయండి. ముందు జాగ్రత్త: కంప్రెసర్ శోషణ పీడనాన్ని వాక్యూమ్కి అనుమతించవద్దు లేదా సిస్టమ్కు చమురు పంపు చేయడానికి అనుమతించవద్దు. ఉప్పు నీరు ఇన్లెట్ మరియు అవుట్లెట్ వాల్వ్లను మూసివేయండి. కూలర్ నుండి ఉప్పు నీటి ద్రవాన్ని ఖాళీ చేసి మూసి ఉన్న కంటైనర్లో నిల్వ చేయండి. టాస్క్ 2, బ్రెయిన్ ఎవాపరేటర్ భాగాల నిర్వహణ. రబ్బరు పట్టీలు జాగ్రత్తగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారించడానికి ముగింపు కవర్లను తీసివేయండి. హెడ్ ఏ మరియు హెడ్ బి. గొట్టాలను పూర్తిగా తనిఖీ చేయండి. అందించిన ట్యూబ్ క్లీనింగ్ బ్రష్ను ఉపయోగించి ప్రతి ట్యూబ్ను అంతర్గతంగా శుభ్రం చేయండి. ఫ్లోట్ అసెంబ్లీని విడిగా సర్వీస్ చేయండి, ఆపై దాన్ని మళ్ళీ కలపండి. దృష్టి గ్లాస్ను మళ్ళీ అటాచ్ చేసే ముందు గుడ్డతో లోపలికి తీసి శుభ్రం చేయండి. భద్రతా వాల్వ్పై నిర్వహణను నిర్వహించి దాన్ని మళ్ళీ అటాచ్ చేయండి. చమురు మరియు ధూళిని నియంత్రించడానికి షెల్ సైడ్ డ్రైన్ను తెరవండి, ఆపై డ్రైన్ వాల్వ్ను మూసివేయండి. శోషణ సేవ వాల్వ్ ద్వారా N2 ఒత్తిడిని వర్తించండి, ఒత్తిడిని పర్యవేక్షించండి మరియు రికార్డ్ చేయండి. టాస్క్ 3, అసెంబ్లీ తర్వాత లీక్ టెస్టింగ్. లీక్ల కోసం ట్యూబ్లను తనిఖీ చేయడానికి సబ్బు ద్రావణాన్ని ఉపయోగించండి. లీక్ గుర్తించినట్లయితే దాన్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోండి. వాక్యూమ్ పంప్ లైన్ను సర్వీస్ వాల్వ్కు కనెక్ట్ చేయండి. వాక్యూమ్ పంప్ను ప్రారంభించండి మరియు అది 760 మిల్లీమీటర్లకు చేరుకున్నప్పుడు ఆపండి. వాక్యూమ్ను విచ్ఛిన్నం చేయడానికి గ్యాస్ లైన్ను తెరవండి. ముగింపు కవర్ల కోసం కొత్త గ్యాస్కెట్ సిద్ధం. ముగింపు కవర్లు హెడ్ ఏ మరియు బి మళ్ళీ అటాచ్ చేయండి. ఉప్పు నీరు వ్యవస్థ నుండి ఏదైనా ఎయిర్ లాక్లను విడుదల చేయడానికి ఉప్పు నీరు వాల్వ్ను తెరవండి. ఉప్పు నీటి వ్యవస్థలో ఏవైనా లీక్ల కోసం బాహ్యంగా తనిఖీ చేయండి. మనము అభ్యాసం ముగింపుకు వచ్చాం. ఈ అభ్యాసంలో మనం నేర్చుకున్నది వ్యవస్థను పంప్ డౌన్ చేయడం, ఉప్పు నీరు చల్లబరిచే ఎవాపరేటర్ భాగాలను సర్వీస్ చేయడం, అసెంబ్లీ తర్వాత లీక్ టెస్ట్ నిర్వహించడం, ఆ విధంగా వాటర్ కూల్ లేదా బ్రాయిన్ కూల్ చిల్లర్లను ఎలా సర్వీస్ చేయాలో నేర్చుకున్నాం. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ శిక్షకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.